మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూయస్గా 3 గంటల సేపు మీడియాతో మాట్లాడారు. ప్రతి అంశం మీద చాలా క్లియర్గా ఆధారాలను చూపించుకుంటూ మరి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ స్థాయిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా కూడా ఆధారాలు, ప్రజలకు ఏం మంచి చేశాం, మా హయాంలో ఏం మంచి జరిగింది, మీ హయాంలో ఏ విధంగా తిరోగమనం వైపు వెళ్తుంది, కంపారిజన్ విత్ ప్రూఫ్స్, డాక్యుమెంటెడ్ ఎవిడెన్సు, నివేదికలు. అసలు జగన్ బ్రాండే ఇది. ఊహాజనితమైన మాటలు మాట్లాడరు, గాలి మాటలు మాట్లాడరు. ఈరోజు కూడా జగన్ గారి ప్రెస్ మీట్ చేసినప్పుడు ఫస్ట్లో చాలామందికి బోర్ అనిపించవచ్చు, చాలామందికి అసలు ఎంతసార్లు ఇవే మాట్లాడతారు అనొచ్చు, ఎన్నిసార్లు ఇవే మాట్లాడతారు అని చెప్పి అనిపించి ఉండొచ్చు తనను అభిమానించే వాళ్ళకు కూడా ఎవరికైనా. ఎందుకని పదే పదే ఆయన మేము విద్యలో ఏం చేశాం, చంద్రబాబు గారు ఎంత అన్యాయం చేశారు, వైద్యంలో ఏం చేశాం, వాళ్ళు ఎట్లా అన్యాయం చేశారు, మేము రాష్ట్రాన్ని ఏ విధంగా పురోభివృద్ధి వైపు తీసుకెళ్ళాం, వాళ్ళు ఎట్లా తిరోగమనం వైపు తీసుకెళ్తూ ఉన్నారు, మేము ఉన్నప్పుడు రాష్ట్రం ఎట్లా గ్రోత్ రేటు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా డౌన్ అవుతూ ఉంది, మేము ఈ విధంగా పిల్లలకు చదువు చెప్పాం, పిల్లలకు ఫుడ్ పెట్టాం, పేదలకు వైద్యం చేయించాం, అందరికీ గౌరవంగా బ్రతికే అవకాశం ఎట్లా కల్పించాం, అన్నీ చూపించుకుంటూ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఏ విధంగా రాష్ట్రం తిరోగమనం అన్నిటి చూపించుకుంటూ ప్రతిదీ కూడా ఆ గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కంపేర్ చేసుకుంటూ ఎంత అద్భుతంగా అంటే ప్రతి అంశం మీద నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఇది, ఆయన బ్రాండ్ ఇది. నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు కూడా గాలి మాటలు మధ్యలో జోడించకుండా, అనవసరమైన నిందలు వేయకుండా ఇంత సుదీర్ఘంగా మీడియా సమావేశాన్ని మాట్లాడి ఉండకపోవచ్చు. బడ్జెట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ని కూలంకషంగా పాయింట్ టు పాయింట్స్, అదే సమయంలో జగన్ గారి ప్రభుత్వంలో ఏ విధంగా మంచి జరిగింది అనేది చూపించుకుంటూ, ఇప్పుడు ఏ విధంగా డొల్లతనం అనేది చూపించుకుంటూ నిజంగా వాము అనిపించింది. యూ జస్ట్ ఇమాజిన్, టీవీ దగ్గర కూర్చొని చూసే వాళ్ళకి ఇంత సుదీర్ఘంగా బోర్ అనిపిస్తే ఎక్కడే కూడా జగన్మోహన్ రెడ్డి గారు రవ్వంతా డౌన్ అవ్వకుండా, ఎక్కడే కూడా డివియేట్ అవ్వకుండా బడ్జెట్ మీద, లడ్డు మీద, తిరుపతి తిరుమల వ్యవహారాల మీద, హెరిటేజు, ఇందాపూరు, బోలే బాబా, ఏఆర్ డైరీ, ఈ అన్ని అంశాల మీద ఒక్క సెకండ్ కూడా ఆయన బోర్ అయినట్లు కూడా అనిపించలేదు. చాలా సూటిగా, స్పష్టంగా, కనీసం మధ్యలో గ్లాస్ నీళ్ళు కూడా తాగంగా ఆ టీవీలో మనం చూడలే. ఆయన కంటిన్యూస్గా 3 గంటల సేపు ఎవరైనా ఏ నాయకుడైనా కూడా వాస్తవానికి మాట్లాడాల్సింది ఇలాగే. ఆధారాలు ముందు పెట్టుకొని మాట్లాడాలి, డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ముందు పెట్టుకొని మాట్లాడాలి. ప్రజలకు కావాల్సింది అదే, ప్రజల్లో చర్చ జరగాల్సింది కూడా అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశానికి కౌంటర్గా అటువైపు వాళ్ళు వచ్చేవైనా కనుక ఇదే విధంగా క్లియర్గా మాట్లాడతారా? నీకు సిగ్గు లేదు, నీకు బుద్ధి లేదు, నీకు 11 వచ్చాయి, నువ్వు అట్లా నవ్వుతావు, నువ్వు పొట్టోడివి, నువ్వు పొడుగోడివి, నువ్వు సైకో, నీకు 11 వచ్చిన సిగ్గు లేదు, నువ్వు పుల్లిందల ఎమ్మెల్యే, ఫస్ట్ నువ్వు అసెంబ్లీకి రా, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అసెంబ్లీకి ఆయన ఎందుకు రాలేదో ఇంతకు ముందు చెప్పారు. ఈరోజు మీడియా సమావేశం ద్వారా కూడా హి ప్రూవ్డ్, నేను అసెంబ్లీకి వస్తే ఇన్ని విషయాలు మాట్లాడేంత టైం ఇవ్వరు కదా, ఇన్ని విషయాలు అసెంబ్లీలో మాట్లాడాలి అంటే ప్రతిపక్ష పార్టీకి గుర్తింపు వస్తే మాకు హక్కుగా టైం వస్తుంది, కాబట్టి మేము అన్ని జనాల ముందు ఉంచగలుగుతాం అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. ఈరోజు మరోసారి ప్రూవ్ చేశారు. మీడియా సమావేశంలో అన్ని వివరాలు వివరించి అంత టైం ఇవ్వరు అసెంబ్లీకి పోతే. పోనీలా డివియేట్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున జగన్మోహన్ రెడ్డి గారి లెక్క ఇటువైపు ఎవరైనా కనుక అంతే క్లియర్గా కౌంటర్ ఇవ్వమని చెప్పండి, పాయింట్ టు పాయింట్ జగన్ గారి గురించి మాట్లాడమని చెప్పండి, ఆయన మీడియా సమావేశం గురించి. ఇంపాసిబుల్. నాకు తెలిసి సమకాలీన రాజకీయాల్లో ఇంత క్లియర్ కట్గా ఆధారాలతో మాట్లాడగలిగే వ్యక్తి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు ఉంటారని చెప్పి నేనైతే అనుకుంటలేను.